తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగదేవ్పూర్లో ఆదివారం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డిలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, వచ్చిన తెలంగాణను ఇతర రాష్ట్రాలకు అభివృద్ధిలో మన రాష్ట్రాన్ని ఎంతగానో ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మండల కేంద్రంలో ఘనంగా టీఆర్ఎస్ మండల పార్టీ తరఫున జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేసీఆర్ గారు అవిశ్రాంతంగా పోరాడి ఒక కన్న తల్లి బిడ్డకు 9 మాసాలు మోసి డబ్బులతో ఎలాగైతే బిడ్డను జన్మిస్తుందో ఆ కష్టమైన నష్టమైన కన్న తల్లికే తెలుసు. ఈరోజు కేసీఆర్ గారికే తెలుసు తెలంగాణ దేనికైనా ఎంత కష్టపడ్డాడు. ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చిన దాన్ని ఈరోజు రాజకీయ కక్షలతోటి కేసీఆర్ మార్పు లేకుండా చేద్దామని ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా తప్పుడు ఆలోచనతో చేస్తుంది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చిన మన కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చెందిండు. పార్టీ ఆదేశాల మేరకు జెండా జగదేవ్పూర్ మండలంలో జెండా ఎగరేయడం జరిగింది. దీనికి అందరూ మండల నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి జెండాలో పాల్గొన్నందుకు సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం భారీ ఎత్తున చేయాలని కోరుకుంటున్నాం. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రానే రాదు, తెలంగాణ తేనే తేరు, తెలంగాణ వస్తే వీళ్ళ కష్టాలు ఉంటాయి, కరెంటు ఉండదు, అంధకారంలో పోతుంది, తెలంగాణ అనేది అంటుడిచిపోతుంది అన్న వాళ్లకు చెంప చెట్టుగా చెంప దెబ్బగా మరి తెలంగాణను సాధించి తీరిండు మన కేసీఆర్ గారు. మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే విధంగా మరి ఎంతో పోరాటం చేసి ఉద్యమాన్ని లేవనించి మరి ఎంతోమంది ఉద్యమం బాట పట్టి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణను సాధించి చూపించిండు. అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళుగా చేసి మరి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి ఈరోజు భారతదేశంలోనే తెలంగాణని అభివృద్ధి పదంగా ప్రప్రథమ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి ఘనత మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని. మరి ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసేసి మరి అన్ని నమ్మించి మోసం చేసి జనాలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలో వచ్చిన కాడ నుంచి వారు చేపట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా కూడా అమలుపరచలేరు. మరి తప్పకుండా ఈ జనాలు తెలంగాణ ప్రజలనేది తప్పకుండా తెలుసుకుంటారు. మరి ఎవరైతే తెలంగాణను అభివృద్ధి చేస్తారు, తెలంగాణ మరి కేసీఆర్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడా ఏందో త్వరలో తెలంగాణ ప్రజలు తెలుసుకునే రోజు ఎంత దూరంలో లేదు. తప్పకుండా ఈ 4 సంవత్సరాలు ఎంతో కష్టపడి తప్పకుండా మళ్ళీ రానున్న 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే రోజు తప్పకుండా వస్తుంది. మరి తెలంగాణ అభివృద్ధి అనేది ఖచ్చితంగా కేసీఆర్ గారితోనే సాధ్యమని చెప్పేసి తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి తెలియజేస్తూ భావిస్తూ కూడా మరి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.